నా పేరు రాధాకృష్ణ, దివ్య ధన్మయ్య డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ని, అలాగే హిందూ సేవా సమితి ఎడ్యుకేషన్ సొసైటీకి అధ్యక్షుడిని. మీ అందరికీ తెలుసు, షాద్నగర్ దగ్గరలోని భీమారం గ్రామంలో మనం ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నాము. జ్ఞాన శక్తి క్షేత్రము అని చెప్పి ఒక చక్కటి శక్తి కేంద్రంగాను జ్ఞాన కేంద్రంగాను ఏర్పాటు మనం చేశాము. దీంట్లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టాము. మనం శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, పరశురాముడు వంటి విగ్రహాలు పెట్టాము. శ్రీ గురు రాఘవేంద్ర యజ్ఞశాల ఒకటి ఏర్పాటు చేసి యజ్ఞాలు యాగాలు చేస్తున్నాం అక్కడ. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక అభివృద్ధి గురించి, మన సనాతన ధర్మ పరిరక్షణ గురించి చేస్తున్న కార్యక్రమాలు. ఈ ప్రాంగణంలోనే, అంటే ఈ జ్ఞాన శక్తి క్షేత్రానికి మనం ఇచ్చిన ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడే ఒక చక్కటి మేడి చెట్టు కూడా ఉంది. ఆ మేడి చెట్టుకి చుట్టూ మేము చక్కగా అరుగు అవన్నీ కట్టించాము. అవి చూసిన తర్వాత మా దగ్గర కొనుక్కున్న ఒక కస్టమరు ముక్కవల్లి రమణమూర్తి గారు, ఆయన ఏం చేశారంటే, ఏమంటే ఈ చెట్టు కింద దత్తాత్రేయుల వారు ఉంటారు, ఆయన సూక్ష్మ రూపంలో ఈ చెట్టు కింద ఉంటారు, ఔదంబర వృక్షము అని అంటారు దీన్ని. ఆ స్థానంలో నేను దత్తాత్రేయుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేద్దాం మనం, నేను పూర్తిగా దానికి అయ్యే ఖర్చంతా నేను పెట్టుకుంటాను అని చెప్పి ఆయన అడగటము మాకు వెంటనే అది ఎంతో గొప్ప వరంగా అనిపించింది. ఒక చక్కటి దత్తాత్రేయుల వారి విగ్రహాన్ని మేము రూపకల్పన చేద్దాము అని అనుకున్నాము. దాని ఏర్పాట్లు నడుస్తున్నాయి. సో జ్ఞానశక్తి క్షేత్రంలో దత్తాత్రేయుల వారు కూడా వచ్చి కూర్చొని అక్కడ అందరికీ మంచి చేసే ఒక సౌభాగ్యము కలిగింది. అలాగే మీకు తెలుసు, మన శ్రీకృష్ణ హేల గోమందిరము, మన గోశాల, ఆ గోశాలకి సంబంధించి మనం చక్కటి ఏర్పాట్లు చేస్తూ వెళ్తున్నాము. ఆ గోశాలలో కూడా గరుకు స్తంభాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక ఇద్దరు ముందుకు వచ్చారు. ఇప్పుడు మన ఈ మొత్తం యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధిలో, ఆధ్యాత్మిక క్షేత్ర అభివృద్ధిలో మనకి సపోర్ట్గా నిలబడుతున్న వాళ్ళు ఎంతో మంది. వీళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పినట్టు ముక్కవల్లి రమణమూర్తి గారు దత్తాత్రేయుల విగ్రహానికి కావాల్సినవంతా కూడా నేను చూసుకుంటాను అన్న ధైర్యం ఇచ్చారు ఆయన. అలాగే అంతకుముందు మనం ఏర్పాటు చేసిన శంకరాచార్యుల వారి విగ్రహానికి మాదిరాజు సుబ్రహ్మణ్యం గారు మొత్తం దానికి అయ్యే ఖర్చంతా పెట్టుకున్నారు. అలాగే 2 గరుకు స్తంభాలు ఏవైతే ఉన్నాయో దానికి అత్తిలి నారాయణరావు గారు, అలాగే అవసరాల పవన్ కుమార్ గారు వాళ్ళిద్దరు, అలాగే గాదె కుశలే గారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క భాగస్వామ్యం దాంట్లో ఏర్పాటు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా అందరి యొక్క సహకారంతో ముందుకు పోవాల్సిన కార్యక్రమాలు. అదేవిధంగా మనం అందరి సహకారం తీసుకునే ముందుకు వెళ్తున్నాము. ఈ గరుక స్తంభాలు కానీ, అలాగే దత్తాత్రేయుల వారి విగ్రహ ప్రతిష్ఠ కానీ వచ్చే ఆషాఢ పౌర్ణమి నాడు మనం అక్కడ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాము. దీని మిగతా వివరాలన్నీ కూడా అందరికీ తెలియజేయబడతాయి. ఇప్పుడు మేడి చెట్టు అంటూ ఉంటాం కదండి, మేడి చెట్టే ఈ ఔదంబర వృక్షము. దాని యొక్క గొప్పతనం కూడా ఒకటి చెప్పాలి. నేను దాని యొక్క ప్రాముఖ్యత నేను తెలియజేయాలి. ఆ చెట్టుకి అంత గొప్ప విలువ ఎందుకు వచ్చింది అని చెప్పాలి అంటే, ప్రహ్లాదుని కోరిక మీద స్తంభం నుంచి బయటికి వచ్చిన నరసింహస్వామి అలా హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఆయన చేతి గోళ్ళకి వేళ్ళకి రక్తము ఉంటే ఆ రక్తాన్ని ఈ చెట్టు యొక్క ఆకులతో లక్ష్మీదేవి తుడిచారు అని చెప్పి మన శాస్త్రం చెప్తోంది. అంటే అంత పవిత్రమైన వృక్షము అది. అక్కడ చక్కటి ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, పొల్యూషన్ ని తగ్గిస్తుంది ఆ చెట్టు. వైరస్ లాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటిని కూడా బాగా తగ్గించడానికి దోహదపడుతుంది. ప్రకృతికి ఎంతో సహకరించే వృక్షాన్ని కాబట్టి ఆ వృక్షము నీడలోనే, వృక్షపు ఛాయలోనే దత్తాత్రేయుల వారు సూక్ష్మ రూపంలో ఉంటారు అని కూడా మనం మా శాస్త్రాలు చెప్తున్న దాన్ని నమ్ముతూ ఉంటాం. ఆ ప్రాంగణంలోనే మనం దత్తాత్రేయుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవడం అవన్నీ కూడా చాలా మన అదృష్టం కింద భావించాలి. మనం ఈ కార్యక్రమం చేయడానికి భగవంతుడు మనకి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, మీ అందరి సహాయ సహకారాలు కూడా మాతో ఉండాలని కోరుకుంటూ, నేను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి భగవంతుడిని మళ్ళీ ఒకసారి ప్రార్థన చేస్తున్నాను. నమస్తే.